నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరిగిన వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర పన్నింది ఆయనేనని పోలీసులు గుర్తించారు. ఫార్మా పరిశ్రమల విషయంలో భూసేకరణ అంశంలో గ్రామస్తులను రెచ్చగొట్టేందుకు, వారితో దాడులు చేయించేందుకు ఆయన కొంతకాలంగా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సురేష్ అనే తన అనుచరుడి ద్వారా కలెక్టర్పై దాడి చేయించినట్లుగా పోలీసులు తేల్చి అరెస్ట్ చేశారు. కలెక్టర్పై దాడి జరిగిన లగచెర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ లేదు. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి వచ్చి తమ గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారని వచ్చి మాట్లాడాలని కోరారు. వారి సమస్యలు వినేందుకు స్వయంగా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లారు. వెళ్లిన వెంటనే ఎలాంటి సమస్యలు చెప్పుకోకుండా కలెక్టర్పై దాడి చేశారు. దీంతో అసలు కుట్ర ప్రకారమే ఆయన కలెక్టర్ని తీసుకెళ్లారని స్పష్టమైంది. గత 2 రోజుల్లో సురేష్ 40 సార్లకు పైగా పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. అక్కడే కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. రాజకీయ నేతలపై దాడులు చేస్తే విషయం సీరియస్ కాదు, కానీ అక్కడ జరిగింది కలెక్టర్పై దాడి. రేవంత్ రెడ్డి ఈ అంశంపై చాలా సీరియస్గా స్పందించారు. అధికారుల్ని చంపాలని ప్రయత్నించిన వారికి మద్దతుగా ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికార వర్గాలు కూడా దీన్ని తేలికగా తీసుకోకూడదని నిర్ణయించారు. కుట్ర ప్రకారమే ఘటన మొత్తం జరిగిందని తేల్చారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న మాజీ మంత్రి పట్నం నరేందర్ రెడ్డి సోదరుడు. ఇద్దరూ కలిసే రాజకీయాలు చేస్తారు. ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తన భార్యను మల్కజ్గిరి నుంచి పోటీ చేయించారు, కానీ ఓడిపోయారు. సోదరుడు నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారు. కొడంగల్లో 2019లో రేవంత్ రెడ్డిపై గెలిచారు.